అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమతో సాయిరాం. పలికెటిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, పలికిన భవహారమగునట, పలికెట వేరొండు గాథ పలుకగ నేల. అయితే ఈరోజు సెషన్లో నేను నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ని కొంచెం షేర్ చేసుకుంటాను. నేను స్వామి పుట్టపర్తిలో నేనున్న ఈ కొన్ని సంవత్సరాల్లో నాకు స్వామి అనుగ్రహించిన ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఏంటంటే, మనం ఎక్స్పీరియన్సెస్ అనే వర్డ్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అది ఫస్ట్ మనం బ్రీఫ్గా అర్థం చేసుకుందాం. సో ఎక్స్పీరియన్సెస్ అనేవి మనం స్వామి పుస్తకాలు చదివినా, టీచింగ్స్ విన్నా, లేకపోతే సత్సంగాలు అటెండ్ అయినా, సేవ చేసిన, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ గానే అవుతాయి. కానీ వీటన్నిటి కింద యాక్చువల్ సారాంశం ఏమిటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఏమైందంటే, స్వామి ఒక ఇంటర్వ్యూకి స్వామి చాలా మంది డివోటీస్ అందరినీ పిలిచారనమాట. పిలిస్తే స్వామి ఇచ్చారు. ఇంటర్వ్యూలో స్వామి చాలా మందికి గోల్డ్ రింగ్స్ ఇచ్చారు, తర్వాత కొంతమందికి చైన్ ఇచ్చారు, కొంతమందికి సఫారీ ఇచ్చారు కుట్టించుకోమని చెప్పి. ఈ విధంగా చాలా మందికి చాలా ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇంకా వాళ్ళు బయటకు వచ్చేసారు. పుట్టపర్తి నుంచి వెనక్కి ఇంటికి స్టార్ట్ అయిపోయారు ట్రైన్లో. అయితే వాళ్ళందరిలో ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. వాడేమో ఆ పక్కన బర్త్ లో కూర్చొని బయటికి విండో నుంచి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అయితే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు, ఏమిచ్చారు నీకు స్వామి, ఏమిచ్చారు అని చెప్పి. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఇచ్చారు అని చెప్పి. అయితే మాట్లాడుతుంటే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతలో వాళ్ళు అడుగుతారు అనమాట పిల్లవాడిని, ఏమిచ్చారు నీకు స్వామి అని చెప్పి. ఏమిచ్చారంటే ఆ అబ్బాయి ఏమో స్వామి నాకు దర్శనం ఇచ్చారు అని చెప్పి అంటాడు అనమాట. సో మనం అందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామి మనకి రకరకాల ఫిజికల్ థింగ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా, స్వామి మెయిన్ గా వచ్చింది ఏంటి, మన స్వామి మనకి ఏమిస్తున్నారు అన్నది, ఆ మెయిన్ సారాంశం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఎటువంటి టైంలో స్వామి మనల్ని కూడా ఇక్కడ పుట్టించారు, కరెక్ట్ గా స్వామి ఏ టైంలో అవతారం తీసుకున్నారో అర్త్ మీద, అదే టైంలో మనల్ని కూడా స్వామితో పాటు ఉండేలాగా, అట్లీస్ట్ స్వామిని తెలుసుకునేలాగా పుట్టించడం అనేది నిజంగా మన గొప్పతనం. అంటే మనకి స్వామి ఇచ్చిన దయతో చేసిన ఇదన్నమాట. సో నేను ఒక్కసారి ఇదే సేమ్ థింగ్ ని స్వామి చెప్పిన మాటల్లో నేను ఒక్కసారి చెప్తాను. ఒక్కసారి షేర్ చేస్తున్నాను ఆ స్క్రీన్ ని.
సో, ఈ విధంగా మనకి స్వామి ఎగ్జాక్ట్‌గా ఈ ఈ టైంలో వచ్చారు. ఇన్ ద హోల్ టైమ్ లైన్‌లో చూసుకుంటే, స్వామి ఈ టైంలో వచ్చారు. అండ్ మనల్ని కూడా అదే టైంలో మనల్ని పుట్టించడం అనేది ఆహ్, మన యొక్క అదృష్టమనే అనుకోవాలి. ఆహ్, ఇది కాకుండా ఇంకొకటి ఇంకొక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ అందరికీ తెలిసిందే స్వామి ఒకప్పుడు పుట్టపర్తి ఈ విధంగా ఉండేది. ఆహ్, స్వామి దగ్గర చాలా తక్కువ మంది డివోటీస్ ఉండేవారు. 1950స్ అండ్ 60స్ ఆ టైంలోని. అయితే ఒక వన్ ఆఫ్ ద డివోటీస్ ఇతని పేరు అరుణ్ మండలి అని చెప్పి ఇతను ఇండోర్ మీకు తెలిసిందే INDOR ఇండోర్‌లో ఫస్ట్ టైమ్ స్వామి సమితిని 1957లో ఆ టైంలో స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు భజన్ సెషన్స్ అవుతూ ఉండేవి. చాలా తక్కువ మంది క్రౌడ్, చాలా తక్కువ మంది జనం ఉండేవారు ఈ విధంగా. మెల్లిమెల్లిగా జనం పెరగడం మొదలుపెట్టారనమాట. చూస్తూ ఉంటే చాలా భజన్స్ అవి బాగా చేసేవారు. అండ్ జనం పెరగడం మొదలుపెట్టారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొత్త ఫేస్‌లన్నీ రావడం మొదలుపెట్టాయన్నమాట. అయితే అరుణ్ మండలి గారు వెళ్లి అడిగారన్నమాట. మీరందరూ వస్తున్నారు చాలా సంతోషం. కానీ ఎవరు చెప్తున్నారు మీకు? లేకపోతే ఎందుకని వచ్చారు అని చెప్తే, ప్రతి ఒక్కళ్ళు కొత్త ఫేస్ కొత్తగా వచ్చిన మొహాలందరిని అడిగినా కూడా అందరూ ఒకటే చెప్పారేంటంటే, ఒక సాధువు గారు ఉన్నారు. ఆ సాధువు గారు మమ్మల్ని మీ ఇంటికి రమ్మని చెప్తున్నారు. భజన్స్ అటెండ్ అవ్వండి. చాలా బావుంటదని చెప్పి మమ్మల్ని అందరిని పంపిస్తున్నారు అని చెప్పి అన్నారన్నమాట. ఇది ఒకసారి ఒక వారం, 2 వారాలు కాదు. ప్రతిసారి ప్రతి థర్స్‌డే భజన్స్‌లోని ఈ విధంగా ఈ సాధువు గారు పంపిస్తూ ఉంటుంటే క్రౌడ్ ఇంకా పెరుగుతూ ఉన్నది. ఇంకా అతనికి కుతూహలంతో ఇంకా కనుక్కుందాము ఈ గురువుగారు ఎక్కడుంటారు? ఏంటి? అని చెప్పేసి అడిగితే కొంతమందేమో ఇండోర్ యొక్క రైల్వే స్టేషన్‌లో ఉంటున్నారు. కొంతమందికేమో బస్ స్టాండ్‌లో కనిపించారు. ఈ విధంగా రకరకాల చోట్ల కానీ ఇండోర్‌లోనే చాలా రకరకాల లొకేషన్స్‌లో చెప్పారన్నమాట. సో, అందరికి ఆ గురువుగారు ఏం చెప్పారంటే, మీకు మైండ్ ప్రశాంతం కావాలంటే, సంతోషంగా ఉండాలంటే, మీరు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లైఫ్‌లో కావాలంటే మీరందరూ వెళ్లి ఇక్కడ భజన్స్ అటెండ్ అవ్వండి అని చెప్పి అన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఈ అరుణ్ మండలి గారికి కనుక్కోవాలని అనిపించిందన్నమాట. అయితే వీళ్ళ ఫ్రెండ్ ఈ జాడియా గారు అని చెప్పి, జాడియా గారు అంటారు, అరుణ్ గారు నేను ఒకసారి రైల్వే స్టేషన్ లో చూశాను. ఒక గురువు గారు ఉన్నారు, సాధు గారు. అతని చుట్టూ ఒక చిన్న డివోటీస్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. మోస్ట్లీ ఇతనేనేమో నేను కనుక్కుంటాను నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు అని చెప్పి తర్వాత రోజు కనుక్కుంటారన్నమాట. కనుక్కుంటే జాడియా గారు అడుగుతారు గురువు గారిని, సాధు గారు మీరేనా అరుణ్ మండలి గారి ఇంటికి అందరు డివోటీస్‌ని పంపిస్తున్నారు? చాలా మంది వస్తున్నారని చెప్తే, అవునవును నేనే పంపిస్తున్నాను అంటే, మీకు తెలుసా అరుణ్ మండలి గారు అంటే, అవును నాకు తెలుసు అంటే, మీకెలా తెలుసు అంటే, ఫలానా వ్యక్తి అక్కడ అందులో పనిచేస్తున్నారు కదా అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారు ఇతని గురించి. చెప్తే జాడియా గారు ఆశ్చర్యపోతారు. ఇంత డీటెయిల్డ్‌గా ఎలా తెలుసు మీకు అని చెప్పి అంటే, అయితే మీకు అరుణ్ మండలి గారు కలవాలనుకుంటున్నారు. మీరు పర్మిషన్ ఇస్తారా అంటే, తప్పకుండా రండి అని చెప్పంటే, నెక్స్ట్ రోజు మార్నింగ్ అరుణ్ మండలి గారును వాళ్ళ చిన్న పాప కూతురు సురభి ఇద్దరు కలిసి సైకిల్ వేసుకొని వెళ్తారన్నమాట రైల్వే స్టేషన్ కి.
సాధు గారు అక్కడ కూర్చొని ఉంటారు. అండ్ వీళ్ళేమో దగ్గరికి వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు అరుణ్ మండలి గారు చెప్తారన్నమాట, అక్కడ చూడు పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయనకి నువ్వు వెంటనే వెళ్ళి కాలు దండం పెట్టు, దండం పెట్టిన తర్వాత మనం ఇంక మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటారన్నమాట. ఆ విధంగానే దగ్గరికి వెళ్తుంటే సురభి ఏమో కాలు దండం పెట్టబోతుంటది. కానీ సాధు గారేమో దండం పెట్టనివ్వకుండా, మీరు నాతో మాట్లాడాలంటే 2 షరతుల మీదే మాట్లాడిస్తాను. ఒకటో షరతు ఏంటంటే, మీరు నాకు నా పాదాలకి దండం పెట్టకూడదు. రెండో షరతు ఏంటంటే, నేను మీ పాదాలు దండం పెడతాను అని చెప్పేసి అంటారన్నమాట. ఇతనేమో షాక్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ షరతు ఓకే, ఎందుకంటే మేబీ ఏదైనా రీజన్ మీద చెప్తున్నారేమో అని చెప్పి. కానీ రెండో షరతు, ఇంత పెద్ద ఆయన ఇతను మనకి దండం పెట్టడం ఏంటా అని చెప్పి ఇతను కాసేపు ఆలోచిస్తారు. కానీ ఆ తెలుసుకోవాలనే కుతూహలం ఉండడం వల్ల ఇంకా ఏం చేయలేక ఇతను అలౌ చేస్తారు అనమాట. సో అతనేమో సాధు గారు దండం పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు అడుగుతారు అనమాట, ఏంటి మీ అప్పుడు యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సాధు గారు అతను 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు సాధు గారు వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని పిల్లల్ని తీసుకెళ్లి శివానంద ఆశ్రమంలో స్వామి శివానంద గారికి అప్పచెప్పి, చూడు బాబు, ఈ రోజు నుంచి శివానంద గారే నీ తల్లి తండ్రి మొత్తం అంతా, గురువు దైవం అంతా అతనే చూసుకుంటారు, నీకు ఇంక ఇక్కడే ఉంటావు నువ్వు అని చెప్పేసి అప్పచెప్పేసి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతే ఈ శివానంద గారు చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారు ఈ అబ్బాయిని, అంత బాగుంది, అంత అయింది. అయితే ఒక రోజు 1957 అరౌండ్ జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో స్వామి రిషికేష్ ట్రిప్ వేశారు. రిషికేష్ లో స్వామి వశిష్ఠ గుహ వెళ్ళారు, స్వామి శివానంద ఆశ్రమంకి వెళ్ళారు, హరిద్వార్ అలా అన్ని తిరిగారు అనమాట. అందులో శివానంద ఆశ్రమంకి వచ్చారనమాట. వచ్చినప్పుడు శివానంద గారు చాలా ఏజ్ లో ఉన్నారు, అంటే 80లో ఉన్నారన్నమాట. కానీ మన స్వామి ఏమో అరౌండ్ 30-31 ఆ ఏజ్ లో స్వామి ఉన్నారు. అప్పటికి శివానంద్ గారు వీల్ చైర్ లో ఉండేవారు అనమాట. స్వామి చాలా చక్కగా శివానంద్ గారితో మాట్లాడుతూ, ఒక్కొక్కసారి సరదాగా అలాగే వీల్ చైర్ లోనే ఆయన ఆశ్రమంలో ఆయన చుట్టూ తిప్పుతూ ఆ విధంగా చేస్తూ, శివానంద్ గారేమో చాలా ఆనందపడిపోయి, నా కృష్ణుడు వచ్చాడు, నా రాముడు వచ్చాడు అని చెప్పేసి స్వామికి అంత పెద్ద ఆయన ఈ చిన్న కుర్రోడికి చాలా దండం పెట్టేసి అంతా చేశారనమాట. చేస్తే ఈ ఈ సాధు గారికి ఏమో ఇదంతా అర్థం కాలేదు. ఇదేంటిది, మా గురువు గారే పెద్ద ఆయన అనుకున్నాను, అంత పెద్ద ఆయన ఈ చిన్న పిల్లోడు ఎవరో 30 సంవత్సరాల కుర్రోడు వచ్చాడు, ఇతనికి దండం పెట్టేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇతనికి అర్థం కాలేదన్నమాట. సరే అయిపోయింది, స్వామి వచ్చారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత శివానంద గారు దాని తర్వాత ఒక 6 సంవత్సరాలు 1963లో అతను చనిపోతారు అనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళ శివానంద గారి శిష్యులు అందరూ చాలా బాధపడతారు. తర్వాత వాళ్ళ సాధన చేసుకోవడం కోసం హిమాలయాల్లోకి అందరూ వెళ్ళిపోతారు. ఇతను కూడా అలాగే హిమాలయాకు వెళ్ళిపోయారు. అయితే హిమాలయాల్లో అతని సాధన చేసుకుంటుంటే ఒక రోజు అతనికి అగ్గిపెట్లు అయిపోతాయి అనమాట. వంట వండుకోవడానికైనా దేనికైనా అగ్గిపెట్టు అయిపోతుంది. సరే బయలుదేరదాం అని చెప్పేసి గుహ నుంచి బయటికి వచ్చి ఇంకా బయలుదేరిపోతుంటే గుహలోకి ఎంటర్ అవుతారు స్వామి, అది అగ్గిపెట్టు పట్టుకొని అనమాట. ఏంటి, దీనికోసమైనా వెళ్దాం అనుకుంటున్నావు, తీసుకో ఇగో అని చెప్పేసి అంటే, చాలా ధన్యవాదాలు స్వామి చెప్పేసి అగ్గిపెట్టు తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో అలాగే ఇంకొక 2-3 సంఘటనల్లో ఇదే విధంగా సత్యసాయి బాబా గారు అలాగ వచ్చి ఏదోటి అందించేసి వెళ్ళిపోతుంటారు అనమాట. అప్పుడు ఈ సాధు గారు అనుకున్నారు, ఓకే ఇతను కూడా ఎవరో పక్కన దగ్గరలో 2-3 కిలోమీటర్ల దగ్గరలో ఎక్కడైనా ఏదో గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. సరే పాపం అతనే ప్రతిసారి వస్తున్నారు కదా, ఈసారి మనం వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని వచ్చేద్దాము అని చెప్పి అతను అనుకుని ఒకరోజు బయలుదేరతారు. గుహ నుంచి బయటకు వచ్చి అక్కడంతా హిమాలయాల్లో వెతుకుతుంటారు ఇతని పేరు చెప్పి. అయితే అతను తెలుసుకుంది ఏంటంటే, ఈ సత్యసాయి బాబా అనేవారు హిమాలయస్ లో లేరు అసలు, ఇతను మద్రాస్ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పి, అప్పట్లో స్ప్లిట్ అవనప్పుడు మద్రాస్ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి చెప్పారనమాట. అయితే మద్రాస్ అని చెప్పేసి బయలుదేరతారు, ఇంకా ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి మద్రాస్ వస్తారు. మద్రాస్ వస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు నుంచి అనంతపురం వెళ్ళాలి, అనంతపురం నుంచి ధర్మవరం వెళ్ళి అక్కడ నుంచి ధర్మవరం నుంచి మీకు బస్సు దొరుకుతుంది అని చెప్పంటే, అదే విధంగా అవన్నీ చేసి ఒక 2-3 రోజులు ప్రయాణం చేసి కష్టపడి ధర్మవరంకి వస్తారు. ధర్మవరంకి వచ్చేసరికి కరెక్ట్ గా ఇతని లాస్ట్ బస్సు పుట్టపర్తికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే అయ్యో వెళ్ళిపోయిందని చెప్పి అతను ఆ రోజు రాత్రికి అక్కడే పడుకొని ఉంటారు అనమాట. పడుకొని ఉంటే సరే ఆ రైల్వే స్టేషన్ లో పడుకొని ఉన్నారు.
అండ్ తెల్లవారు మార్నింగ్ లేచేసరికల్లా సడన్ గా రైల్వే స్టేషన్ ఆ సినారియో మొత్తం అంతా మారిపోయి ఇతనేమో తిరిగి వెళ్ళి అతని గుహలో ఉన్నారనమాట. ఫిజికల్ గా అతన్ని షిఫ్ట్ అయిపోయారనమాట. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి. ఇతనేమో చాలా షాక్ అయ్యారు. ఇదేంటిది ఇంత ఇంత ఇదే ఎలా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నప్పుడే స్వామి మాటలు ఆకాశవాణిగా వినిపించాయి. పుట్టపర్తికి రావాలి అంటే నేను అనుగ్రహం ఉండి నేను పిలిస్తేనే వస్తారు, లేకపోతే రారు అని చెప్పి. అప్పుడు ఆ విధంగా అతను అనుకున్న వాళ్ళు పుట్టపర్తి రావడమే కాదు, స్వామి గురించి ఆలోచించాలనుకున్నా, స్వామి పేరు తలవాలనుకున్నా మనసులో ఏదేమైనా కూడా స్వామి అనుకుంటేనే కానీ ఇది జరిగే పని కాదని ఆ మెసేజ్ అన్నమాట. అయితే ఇతను దాని తర్వాత సాధు గారు అక్కడికి వెళ్ళిపోయారు. దాని తర్వాత స్వామి అక్కడికి చాలా సార్లు అతనితో పాటు వచ్చి కనిపించి అంత చేయడం అంత జరిగింది. అయితే ఇక్కడికి కూడా ఇండోర్ కి ఈ కథ అంతా చెప్పారన్నమాట. ఇప్పుడు ఇక్కడికి ఇతనికి చెప్పారు, మన అరుణ్ మండలి గారు చెప్తే, అప్పుడు సాధు గారు మీ పేరేంటి చెప్పండి అంటే, నాకు పేరంటూ ఏమీ లేదు, నన్ను సాయిరామ్ అని పిలు చాలు అని చెప్పి అతను చివరికి పేరు కూడా చెప్పారనమాట. సో దీన్ని బట్టి మనం అంత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పుట్టపర్తికి వెళ్ళాలన్నా, స్వామిని తలవాలన్నా, స్వామి గురించి ఆలోచించాలన్నా, స్వామి భజనలో పాల్గొనాలన్నా స్వామి అనుకుంటేనే కానీ అది మనకి జరగదు. స్వామివారి మాటల్లోనే ఇదే ఇంకొకసారి పునరుద్ధరించే విందాము ఒక చిన్న మాట. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చు. లేక ప్రేమభావంతో చూసుకోవచ్చు, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. వాడు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను. It's only possible for God to show all 15,000 mantras. No human can do it. Because you find Bhagavan moving in that so sequence and closely, we may take him as a human. No, he's not the body. He is not the mind. He is the body of God has done for humanity. Pranit, please continue, Amma. Without this tumbler, how do you expect the water to heat? To hold water, you need a tumbler. You need the container, the oil, and the wick. What do you get the light? There should be someone to light it. The flower, needle, thread is there. Can you say God? There should be one maker. Education, knowledge. But do you have the wisdom? Though there is, you need a guru. Likewise. అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది నిత్యము, ఇది సత్యము అని నిరూపించేది దానికోసం ఈ దేహం. ఆడియో వినిపించిందండి? సార్ వినపడింది. వినపడలేదు, తర్వాత వినపడింది. సరే, ఆడియో వినిపించింది? వినపడింది సార్, వినిపించింది సార్. ఓకే. సో స్వామి పుట్టపర్తికి పిలిపించుకోవాలనుకున్నా కూడా ఇది స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఈ విధంగా జరగదు. సో ఒకరోజు అనిల్ కుమార్ గారు కొడైకెనాల్లో ఉన్నప్పుడు స్వామితో దగ్గరగా మాట్లాడుతున్నారు. అందరూ పిల్లలందరూ చుట్టూ ఉన్నారు. సో స్వామితో అన్నారనమాట, స్వామి మీతో పాటు ఇన్ని గంటలు మీతో మీ దర్శనం చేసుకుంటూ మీతో
సాంగత్యం ఉంటూ సన్నిహితంగా ఉన్నాము. మేము ఎన్ని జన్మల్లో ఎంత పుణ్యం చేసుకుంటే కనుక మాకు ఈ అవకాశం వచ్చి ఉండదు అని చెప్పి అనిల్ కుమార్ గారు అంటే స్వామి వెంటనే నో 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 అని చెప్పి కరెక్ట్ చేశారు అనమాట అతన్ని. మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో, ఎన్ని జన్మల్లో ఎంత పుణ్యం పోగొట్టారో, ఆ పుణ్యం అంతా మీరు నన్ను ఫస్ట్ సెకండ్ మీరు కళ్ళతో నన్ను చూస్తారు కదా, ఆ టైం కల్లా ఆ పుణ్యం అంతా ఖాళీ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఎంతసేపు దర్శనం చేసుకున్నారు, ఎంత నాతో ఉన్నారు, ఇదంతా నా అనుగ్రహం నుంచి వచ్చిందే కానీ మీరు కష్టపడి సంపాదించింది కాదు అని చెప్పి స్వామి అప్పుడు అనిల్ కుమార్ గారికి చెప్తారనమాట. సో అదే విధంగా మనం వినే ఉంటాం చాలా సార్లు రామాయణ మహాభారత భాగవతాల్లో చాలా మంది ముళ్ళు రాజులు అందరూ చాలా మంది తపస్సు చేసి ఇయర్స్ అండ్ ఇయర్స్ చాలా సంవత్సరాలు తపస్సు చేసి అంత తపస్సు చేసిన తర్వాత దేవుడు ఒక్కసారి కనిపించి అభయం ఇచ్చి మళ్ళీ వెంటనే మాయమైపోతాడు. సో అదే విధంగా మనకి ఇక్కడ స్వామి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా మనతో పాటు ఉండి మనకి అభయం ఇచ్చారంటే ఇది మనం మన పుణ్యం అని అనుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు స్వామి లేరు, ఫిజికల్లీ అట్లీస్ట్ లేరు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ స్వామి అవతారం చాలించేసిన తర్వాత కూడా ప్రైమరీ స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను. మా వన్ ఆఫ్ ద బ్రదర్ అనమాట, నిమేష్ అని చెప్పి, వాళ్ళ అబ్బాయి ప్రైమరీ స్కూల్లో అప్పుడు 5వ తరగతిలో చదువుతున్నప్పుడు ఈ స్వామి అయిపోయిన తర్వాత అనమాట, అరౌండ్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలోని 2011లో చదువుతున్నప్పుడు ఆ రోజు స్టడీ అవర్స్ అనమాట, అందరూ స్కూల్లో ఒకే క్లాస్లో పిల్లలందరూ కూర్చొని చదువుతున్నారు. సడన్ గా కరెంట్ పోతుంది అనమాట. కరెంట్ పోతే టీచర్ ఏమో మీరందరూ సైలెంట్ గా కూర్చోండి, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తానని చెప్పేసి ఆవిడ బయటికి వెళ్తారు కొవ్వొత్తి తీసుకొని రావడం కోసం. ఈవిడ టీచర్ గారు బయటకు వెళ్ళారో లేదో వెంటనే స్వామి అక్కడ ఫిజికల్ గా చక్కగా నవ్వుతూ అభయం ఇస్తూ ఆ టీచర్ ఎక్కడ కూర్చున్నారో అదే టేబుల్ దగ్గర పక్కన నిల్చొని అలా పిల్లలతో అంతసేపు ఉన్నారన్నమాట. కరెక్ట్ గా టీచర్ మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యేసప్పటికి స్వామి మాయమైపోయారు. వెంటనే పిల్లలందరూ ఈ విధంగా చెప్పారు, స్వామి ఉన్నారు, ఇప్పుడు దాకా మీరు వచ్చినంత వరకు స్వామి నిల్చొని ఉన్నారని చెప్పి. సో ఇదే విధంగా ఇది ప్రైమరీ స్కూల్లో జరిగింది. బట్ చాలా మంది డివోటీస్, చాలా మంది అందరూ త్రూఅవుట్ ద వరల్డ్ స్వామిని చూడడం, మాట్లాడడం, స్పర్శన సంభాషణ అనుభవాలు చాలా మందికి జరుగుతున్నాయని వింటున్నాము. మీలో కూడా చాలా మందికి జరుగుతున్నాయేమో, మరి మాకు తెలీదు. బట్ తప్పకుండా స్వామి అనుగ్రహిస్తే తప్పకుండా జరుగుతుంది అని గట్టి నమ్మకం అన్నమాట. అయితే నేను మా తమ్ముడు ఏ విధంగా మన స్వామి దగ్గరికి జాయిన్ అయ్యాము, ఎలా స్టార్ట్ అయిందని చెప్పి ఇప్పుడు కొన్ని విషయాలు నా గురించి కూడా షేర్ చేసుకుంటాను. అయితే మా చిన్నప్పుడు మా మదరు, మా ఫాదరు స్వామి డివోటీస్. అప్పటి నుంచి మాకు ఇంట్లోని ఇలవేల్పే అనమాట స్వామి. అండ్ చిన్నప్పటి నుంచి స్వామిని ప్రార్థించేవాళ్ళని. మా పేరెంట్స్ కూడా చాలా ప్రే చేసేవాళ్ళు మా ఇద్దరికి స్వామి దగ్గర సీట్ రావాలని చెప్పి. ప్రైమరీ స్కూల్లో కూడా ట్రై చేసాము. అండ్ ఈవెన్ బిఫోర్ మేము ఇక్కడ జాయిన్ అవ్వక ముందు నుంచే స్వామి కారుణ్యానంద్ గారు అని చెప్పి మీరు కొంతమంది చూసే ఉంటారు, లేకపోతే వినే ఉంటారు పేరు, కారుణ్యానంద స్వామి గారు అని చెప్పి. సో మేబీ ఒకసారి ఫోటో చూపిస్తాను, మీకు ఐడియా ఉంటుంది. కారుణ్యానంద గారు అని చెప్పి ఇతని దగ్గరికి మా పేరెంట్స్ వెళ్ళి అమ్మ వెళ్ళి ఏం చదవాలి నేను. ఈయన బేసిక్గా ఏంటంటే చాలా క్లోజ్ డివోటీ. అండ్ మా అమ్మ అడిగారు అనమాట, ఏం చేయాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏం చేయాలంటే స్వామి మళ్ళీ ఇతను వెళ్ళి స్వామిని అడిగితే స్వామి గైడెన్స్ చేశారన్నమాట, మీరు బిఎడ్ చేయండి అని చెప్పి. సో ఆ విధంగా అప్పటి నుంచి స్వామి గైడ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. తర్వాత స్వామి దయ వల్ల నాకు తమ్ముడికి 2006లో ఒకేసారి నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను, తమ్ముడేమో 11th క్లాస్లో జాయిన్ అయ్యాడు.
మేడం ఏమైనా చెప్తున్నారా? ఓకే. అయితే ఇంకొక విషయం, చిన్నప్పుడు మేము పుట్టిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళని ప్రతి సంవత్సరం. అయితే స్వామి ఈ విధంగా అక్షరాభ్యాసం అనేది స్వామి దయ వల్ల అక్షరాభ్యాసం జరిగింది చిన్నప్పుడు. దీంతో పాటు స్వామి అన్నప్రాసం కూడా చేశారు, ఫస్ట్ టైం అన్నం పెట్టేది. అదే విధంగా మా తమ్ముడికి కూడా స్వామి నామకరణం చేశారు, సాయి మనోహర్ అని చెప్పి, ఇప్పుడు ఇందులో ఉన్నాడు. తర్వాత తమ్ముడు కూడా అన్నప్రాసం చేశారు. సో ఈ విధంగా చిన్నప్పుడు మా ఇనిషియేషన్ అనేది స్వామి దాంట్లోకి ఆ విధంగా జరిగింది. దాని తర్వాత 2006లో మేమిద్దరం జాయిన్ అయ్యాము. అండ్ స్వామి విధంగా దర్శన్కి వచ్చి కూర్చునేవారు. అండ్ ఇది మా క్లాస్. యాక్చువల్గా ఇప్పుడు నేను కనిపిస్తాను ఇక్కడ మీరు చూస్తుంటే. అయితే ఈ విధంగా స్వామి దర్శనకి వచ్చి చూసేటప్పుడు కూర్చునేటప్పుడు మాకు ఎలా అంటే, స్టూడెంట్ అయినంత వరకు స్టూడెంట్ అవ్వాలి అని చెప్పి ఉండేది. స్టూడెంట్ అయిన తర్వాత స్వామికి దగ్గరగా ఎవరెవరు ఉంటున్నారు, ఇక్కడ చుట్టుపక్కల స్వామి చుట్టూ కూర్చున్న పిల్లలు చూస్తున్నారు మీరు, ఆ పిల్లలు స్వామికి దగ్గరగా ఉంటారు. బట్ అది మనం చూసి అది మనం కోరుకుంటే అయిపోయేది కాదు, అది స్వామి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో దానివల్ల అది అయ్యేది కాదు. అందువల్ల రెండోది చూస్తే నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, స్వామికి దగ్గరగా ఉండాలంటే ఆ ఫోటోగ్రాఫర్స్ ఎక్కడ కూర్చుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ దగ్గరగా కూర్చుంటున్నారు అని చెప్పి, సరే ఇదన్నా నాకు వస్తే బాగున్ను అని చెప్పి మా టీచర్ని వెళ్ళి అడిగాను అనమాట. ఆల్రెడీ ఒకే ఒక యూనివర్సిటీ మొత్తానికి ఒకే ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు మా క్యాంపస్ నుంచి. మీకు తెలిసిందే, పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం, బృందావనం అండ్ అనంతపూర్ అని మూడు క్యాంపస్లు ఉంటాయి. సో ఫోటోగ్రాఫర్ అవుదాం అని చెప్పేసి నాకు మనసులో కోరికగా ఉండేది. అదే విధంగా ఆ డిపార్ట్మెంట్ లోని వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. ఏ డిపార్ట్మెంట్ లో అయితే కెమెరా ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ లో హాస్టల్లో వెళ్ళి జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఏమైందంటే, చెప్తాను ఆ కథ, మీకు చెప్తాను. అయితే 2006లో జరిగిన ఇంకొక పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే, అతిరుద్ర మహాయజ్ఞం అని జరిగింది. మీరు చాలా మంది వచ్చే ఉంటారు మీలో. అతిరుద్ర మహాయజ్ఞం జరిగినప్పుడు ఏమైందంటే, అందులో ఒక 2 చిన్న ఇన్సిడెంట్స్, స్వామి మిరకల్స్ షేర్ చేసుకొని దాని ముందుకు వెళ్తాను నేను. అతిరుద్ర మహాయజ్ఞంలో బయట శివలింగానికి, సాయిశ్వర లింగానికి ప్రతిరోజు చాలా అభిషేకాలు చేసేవారు అనమాట. అభిషేకాలు చేస్తూ పంచామృతాలు అన్ని అభిషేకాలు చేస్తూ ఉండేవారు. అభిషేకం చేస్తున్నప్పుడు స్వామి వచ్చి కాసేపు కూర్చొని, ఒక్కొక్కసారి లోపలికి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళి కొంతసేపు మాట్లాడి మళ్ళీ వచ్చి అలా చేసేవారు అనమాట. సో ఆ విధంగా ఒకసారి బయట అభిషేకం చేస్తూ ఉంటే, లోపల స్వామి ఇంటర్వ్యూలో రూమ్ లో ఉన్నా కూడా అక్కడ స్వామి అన్నారట మిగతా అక్కడున్న డివోటీస్ తోటి, చూడు బయట అభిషేకం చేస్తున్నారు కదా, నా తల చూడు అని చెప్పేసి స్వామి జుట్టుని పట్టుకోవడానికి వాళ్ళకి భాగ్యం ఇచ్చారు. ఆ జుట్టు పట్టుకుంటే మొత్తం తడిగా ఉందన్నమాట. స్వామి ఏమన్నారంటే, ఆ అభిషేకం అక్కడే జరగట్లేదు, అది నాకు చేరుతుంది అని చెప్పి అక్కడ ఇంటర్వ్యూ రూమ్ లో ఆ విధంగా కన్ఫర్మ్ చేశారు అనమాట. దాని తర్వాత ఆ అభిషేకం మొత్తం అతిరుద్ర మహాయజ్ఞం అంతా జరిగిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఆ అగ్నిగుండాలన్నీ తీసేస్తున్నారు. తర్వాత శివలింగాన్ని కూడా తీద్దామని ఎత్తబోతున్నారు అనమాట. ఎత్తబోతుంటే అసలు శివలింగం చాలా చాలా బరువు అయిపోయి అసలు చిన్న ఇంచు కూడా కదలలేదన్నమాట. కదలేకపోయేసరికి వీళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఒకరికి కాదు బలం, 2, 3, 4 ఎంతమంది ట్రై చేసినా కూడా అసలు కదలనే లేదనమాట. అప్పుడు ఏదో జరుగుతుందని చెప్పి ఈ పంతులు గారు వీరందరూ వెళ్ళి సత్యజిత్ గారు చెప్తే, అప్పుడు సత్యజిత్ స్వామికి చెప్తే, అవును అది అందులో శివుడు స్వయంగా వచ్చి అందులో ఉన్నాడు, అందువల్ల అది ఎలా కదులుతుంది, శివుడిని కదల్చడం కష్టం, నేను చెప్తాను, దాని తర్వాత ఆ టైంలో మీరు వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి లోపల మన ఓంకార మందిరంలో పెట్టండి అని చెప్పి స్వామి అనుజ్ఞించిన తర్వాత అప్పుడు ఆ విధంగా చేశారనమాట. సో స్వామితో ఇనీషియల్ గా మేము స్టూడెంట్ గా జాయిన్ అవ్వనంత వరకు స్వామితో మాకున్న రిలేషన్ ఎలా అంటే దేవుడు డివోటీ ఆ విధంగా ఉండేది. బట్ మెల్లిగా ఇక్కడ స్టూడెంట్ అయిన తర్వాత ఆ రిలేషన్ మోర్ మెల్లిగా దేవుడి నుంచి నవవిధ భక్తి మార్గాలు అనేది మీకు తెలిసిందే. సో ఈ భక్తి నుంచి మెల్లిగా స్నేహ భక్తికి అంటే ఫ్రెండ్స్ లాగా అయిపోయిండేది. సో అదెలా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ సపోజ్
2006లో మాకు కాన్వకేషన్ అయింది. స్వామి పుట్టినరోజుకి అబ్దుల్ కలాం గారు వచ్చారు. దాంతో పాటు రకరకాల పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరు వచ్చారు. అండ్ శివమణి గారు కూడా అప్పుడు వచ్చారనమాట. అయితే నాకు ఆ సంవత్సరంలో నాకు దొరికిన అవకాశం ఏంటంటే, వీళ్ళందరూ విఐపీస్ ఉండే విఐపి బంగ్లా ఒకటి ఉంది పుట్టుపర్తిలో. మీరు చూసే ఉంటారు. నార్త్ క్యాంటీన్కి వెళ్తున్నప్పుడు సౌత్ క్యాంటీన్, జెంట్స్ సౌత్ క్యాంటీన్ అనుకొని ఉంటుంది అనమాట. ఆ విఐపి బంగ్లాలో నాకు వీళ్ళందరికీ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ సర్వ్ చేసేలాగా అవకాశం వచ్చిందనమాట. సో మేము వీళ్ళ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వలేకపోయాం. ఆ టైంలో మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కాబట్టి నాతో పాటు ఒక 10 మందిలా ఉన్నాం మేము. కానీ నేను అనుకున్నాను, అయ్యో శివమణి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారని విన్నాను, కానీ నేను అటెండ్ అవ్వలేకపోయాను, అటెండ్ అయితే బాగుండేది అని చెప్పేసి ఒక చిన్న అలాగా ఒక థాట్ లాగా వచ్చింది అంతే. అయితే స్వామి ప్రోగ్రామ్ అయిపోయింది, ఆరతి అయిపోయింది, స్వామి వెళ్ళిపోయారు. అప్పుడు శివమణి గారు వీళ్ళందరూ చాలా మంది, మిగతా వాళ్ళందరూ మేడలిన్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చారు, మా దగ్గర భోజనాలు చేస్తారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ తినేసారని కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మేమందరం పిల్లలు కూర్చొని మేము భోజనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయిందో లేదో మళ్ళీ శివమణి గారు వెనక్కి వచ్చి, మీరందరూ మాకు సర్వ్ చేయడం కోసం ఇక్కడ అంతా అరేంజ్మెంట్ చేస్తున్నారా? చాలా సంతోషం, చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. నా ఫ్రెండ్ ఒకతను ఉండిపోయాడు, అబ్బాయి కూడా మళ్ళీ దొరుకుతుందా అని చెప్పేసి అంటే వెంటనే ఫుడ్ అరేంజ్ చేసాం. అయితే మీరందరూ అతను కూడా ఫుడ్ వాళ్ళ ఫ్రెండ్ ఫుడ్ పట్టుకొని అందరూ టేబుల్స్ మీద కూర్చున్నారు. ఫుల్ గా ఉంది. నా టేబుల్ మాత్రం నేను ఒక్కడనే కూర్చున్నాను అనమాట, 4 ఉన్న టేబుల్లో. అయితే శివమణి గారి ఫ్రెండ్ వచ్చి నా పక్కన కూర్చున్నారు అనమాట. సో అతని ఫ్రెండ్ అక్కడ కూర్చున్నారు, శివమణి గారు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. కూర్చొని మరి ఏంటి ప్రోగ్రామ్ ఎలా ఉంది, నాది బాగుందా అని చెప్పేసి అడిగారు అనమాట. నేను అన్నాను, ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి మాకు అవ్వలేదు, ఇదంతా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, అందువల్ల మాకు అవ్వలేదంటే, ఓ అయ్యో నా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వలేదా, అయితే ఆగండి అని చెప్పేసి ఆయన లెగిచెల్లి మా కట్లరీ ఉంటుంది కదా, కప్పులు తర్వాత అన్ని వెజల్స్ పెట్టిన ఆ టేబుల్ మీద దగ్గరికి వెళ్ళి ఒక 2 స్పూన్లు పట్టుకున్నారు. ఫోర్క్ ఒకటి, స్పూన్ ఒకటి పట్టుకొని అన్ని టెస్ట్ చేశారు అనమాట. సౌండ్లు నేను టెస్ట్ చేసి అలా 2-3 ఇలా మొత్తం గిన్నెలన్నీ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టి అన్ని రివర్స్ లో పెట్టారన్నమాట. రివర్స్ లో పెట్టి అక్కడ మా అందరి కోసం, సరే మీరందరూ మిస్ అయ్యారు కాబట్టి నేను మీ అందరి కోసం ప్రైవేట్ గా ఒక కాన్సర్ట్ ఇస్తానని చెప్పేసి అక్కడ ప్లే చేయడం మొదలెట్టారు. ఒక 5 నిమిషాలు కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా గిన్నెలతోటి, స్పూనులతోటి, కంచాలతోటి ఈ విధంగా కన్సర్ట్ ఇచ్చారు. అది మర్చిపోలేని సంఘటన అనమాట. సో ఆ విధంగా చాలా బాగా జరిగింది. దాని తర్వాత అంటే దానిలో సారాంశం ఏంటంటే, దానిలో మెసేజ్ ఏంటంటే, మనం స్వామి సేవ చేస్తూ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ స్వామి సర్వీస్ చేస్తూ మనం లోపల ఏమన్నా అనుకున్నా కూడా స్వామికి అది వెంటనే తెలుస్తుంది. అండ్ స్వామి దాని తర్వాత మీకు అది అనుగ్రహించేలాగా ఇప్పుడు కాకపోయినా కాసేపు తర్వాత అయినా, రేపైనా, ఎల్లుండైనా, ఎప్పుడో ఒకసారి తప్పకుండా అది అనుగ్రహిస్తారని చెప్పి ఆ మెసేజ్ ని మళ్ళీ దృఢపరిచినట్లుగా నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో ఏ విధంగా అన్నాను, నేను ఫోటోగ్రఫీలోకి వెళ్దాము అని చెప్పేసి. సో ఇది ఫస్ట్ డే అనమాట నాది ఫోటోగ్రఫర్ గా ఇక్కడ జాయిన్ అయినప్పుడు స్వామి దగ్గర యూనివర్సిటీలో నాది ఫస్ట్ డే. అప్పుడు ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండాలి. సో ఇక్కడ ఇండోర్ స్టేడియంలో ప్రోగ్రామ్ కోసం వచ్చాం అనమాట. సో మెల్లిగా ఆ విధంగా నా ఫోటోగ్రఫర్ గా ఆ లొకేషన్ సెట్ అయిపోయింది. అండ్ మీరు చూసే ఉంటారు ఈ ఫోటోగ్రాఫ్ లో చూస్తే ఇటువైపు అంతా మన స్వామి సాయి కుల్వంత్ హాల్ జెంట్స్ సైడ్, అండ్ ఇది స్వామి వచ్చే పాత్. ఇక్కడ రైట్ సైడ్ ఒక 4 స్టెప్స్ ఉండేవి అప్పట్లో. ఆ స్టెప్స్ ఉన్న తర్వాత అక్కడ ఫ్లాట్ గా ఉండి అక్కడ స్వామి కూర్చునేవారు అనమాట. ఈ స్టెప్స్ మీద మమ్మల్ని ఫోటోగ్రాఫర్స్ ని కూర్చోవడానికి మాకు పర్మిషన్ ఉండేది. సో ఆ విధంగా అక్కడ కూర్చోవడం వల్ల ఎప్పుడన్నా నేను లెటర్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే స్వామితో ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఏదైనా బ్లెస్సింగ్ తీసుకోవాలనుకున్నా, మిగతా ఎడం వైపు మీరు చూస్తున్నారు కదా, పిల్లలందరూ చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ లైన్ కోసం చాలా కష్టపడాలి. బట్ అంత కష్టపడక్కర్లేదు రైట్ సైడ్, ఎందుకంటే మేము 4-5 ఉంటాం కాబట్టి
మేమందరూ ఇలా లైన్ లో స్ప్రెడ్ అయిపోయి అందరూ ఫస్ట్ లైన్ లో కూర్చునే వాళ్ళం, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. అండ్ మా అందరికి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక పాద నమస్కారం మినిమం దొరికేది. కొన్నిసార్లు స్వామి రెండోసారి రౌండ్ వచ్చారంటే రెండో పాద నమస్కారం, కొన్నిసార్లు స్వామి 3-4 సార్లు వచ్చారంటే ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు అన్ని పాద నమస్కారాలు ఒకే రోజులో జరిగేవి అనమాట. అది స్వామి దయ. అండ్ నేను ఇక్కడ కనిపిస్తున్నట్టున్నాను మీకు, రైట్ సైడ్ ఉన్నాను నేను. అప్పుడు ఏదో స్వామిని అడిగాను, ఆన్సర్ చెప్పేశారు, దాని తర్వాత ఫోటో తీశారు అనమాట. అయితే ఇంకొక ఇన్సిడెంట్, నా పుట్టినరోజు కూడా సమ్మర్లో పడేది ప్రతిసారి మే నెలలోని. ఆ సమ్మర్లో పడడం వల్ల నేను టీచర్ని అడిగి, స్వామి సమ్మర్లో మీకు తెలిసిందే కొడైకెనాల్ కానీ లేకపోతే బెంగళూరు కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల ఒక్కొక్కసారి మే నెలకి ముందే, స్వామి వెళ్ళక ముందే మేము స్వామి బ్లెస్సింగ్ తీసుకునేవాళ్ళని, లేకపోతే వెళ్ళి వచ్చిన తర్వాత బ్లెస్సింగ్ తీసుకునేవాళ్ళం అనమాట. సో స్వామి బ్లెస్సింగ్ అంటే మేము ఇలాగా ట్రే ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫ్రెండ్ ఈ ట్రే పట్టుకొని ఆ ట్రేలో బౌల్స్ లోని క్యాష్యూ నట్స్, కాజు, అదే బాదం, తర్వాత లవంగలు, తర్వాత ఏం కావాలంటే బ్లెస్ చేయించుకోవాలనుకుంటే, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అంటే పెన్నులు, ఎందుకంటే స్వామి బ్లెస్ చేసిన పెన్తో రాస్తే పాస్ అయిపోతామని మీకు గట్టి నమ్మకం అనమాట. సో పెన్నులు కూడా తీసుకెళ్ళేవాళ్ళం ఆ విధంగా. అయితే ఒక రోజు నేను అలాగే వచ్చి ఫాస్ట్ గా వచ్చి కూర్చొని అన్ని కవర్లో ఉన్నవన్నీ త్వరగా బౌల్స్ లో వేసేసాను. వేసేసరికి నా ఫ్రెండ్ పక్కన ఉన్న క్లాస్మేట్ సంపత్ అని, వాడు అడిగాడు అనమాట, అదేంటి నువ్వు లవంగల మీద ఉన్న పువ్వు లాంటిది తీయలేదు, నువ్వు స్వామి కాడ ఒకటే తింటారు, పైన ఆ బడ్ తినరు, అది నువ్వు తీయాలి, తీయకుండా పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు అని చెప్పాడు అనమాట. చెప్తే నేనన్నాను, నాకు ఆల్రెడీ అప్పటికే లేట్గా వచ్చాను, నాకు స్వామి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నారు, ఆల్మోస్ట్ బిగిన్ అయిపోయారు, ఇంకా అప్పుడు కూర్చొని వచ్చినంత టైం కూడా లేదు. నా ముందు కూడా అప్పుడు ఆ రోజు ఒక 10 మంది లాగా పిల్లలు కూర్చొని ఉన్నారు అనమాట. అయితే వాళ్ళందరిది బ్లెస్సింగ్ అయిపోయేసరికి స్వామి ఎవరో ఒకరి దగ్గర తప్పకుండా తీసేసుకుంటారు, అంతగా వాళ్ళందరి దగ్గర తీసుకోకుండా నా దగ్గరికే వచ్చి తీసుకోవాలనుకుంటే స్వామి ఎరగొట్టి తీసుకుంటారులేండి అని చెప్పి సంపత్ అన్నాను అనమాట. నేను అది జస్ట్ క్యాజువల్ గా కొంచెం విట్టిగా అలా చెప్పేశాను, బట్ వెంటనే ఆ గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ తెలుసుకోలేకపోయాను అనమాట. స్వామి వచ్చారు, అందరినీ బ్లెస్ చేశారు, ఎవరి దగ్గర లవంగ తీసుకోలేదు, ఒకే ఒకసారి తీసుకుంటారు ఆ రోజులో, ఇంకా మళ్ళీ తీసుకోరు. అలాగే బ్లెస్ చేసి వచ్చారు. లాస్ట్ లో నేను ఉన్నాను, అన్ని బ్లెస్ చేస్తారు. లాస్ట్ లో లవంగ పట్టి ఒక లవంగాన్ని తీసుకున్నారు, ఈ వేలుతో మధ్యలో బొటన్ వేలుతోటి మధ్య వేలుతో పట్టుకున్నారు, ఈ చూపుడు వేలుతోటి ఒక్కసారి ఇలాగా దాన్ని ఇలా కొట్టారు అనమాట. అది వచ్చి నాకు తగిలింది, ఆ పువ్వు లాంటిది వచ్చి తగిలి, దాన్ని ఇలా నోట్లో పెట్టుకుంటూ ఇలా సైడ్ ఒక్కసారి చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నాకు తెలుసురా నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అన్నట్లుగా ఒక నవ్వు నవ్వి ముందుకు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ప్రపంచం నాకు అలా స్తంభించిపోయింది అనమాట. ఇప్పుడు నేను అనుకున్న మాట ఏంటి, వెంటనే స్వామి రావడం ఏంటి, నా ముందున్న 10 మంది దగ్గర తీసుకోకపోవడం ఏంటి, నా దగ్గరికే వచ్చి తీసుకోవడం ఏంటి, అది కూడా అలా కొట్టి, నేను అలాగన్నాను, ఏ మాట అన్నానో అలాగే కొట్టి మళ్ళీ నవ్వుతూ దాన్ని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళీ చేశారు. సో అదొకటి, కొన్ని అలా విధంగా కొన్ని మరుపురాని సంఘటనలు ఉండిపోయి, ఏ విధంగా మనం లోపల ఏమనుకుంటామో అది స్వామి వెంటనే చూపిస్తే ఆ విధమైన బాండింగ్ అండ్ ఆ కనెక్షన్ ఇంకా దృఢం అయిపోతూ, స్ట్రాంగ్ అయిపోతూ ఉండింది అనమాట. ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ ఇయర్ డేస్ ఆ విధంగా స్వామితో ఉండే రోజుల్లో. సో ఈ విధంగా నేను నేను చెప్పాను కదా, ఫోటోగ్రాఫర్ గా నేను ఇక్కడ అయ్యాననేసి. నేను పుట్టపర్తి నుంచి, ఈ అబ్బాయి బృందావనం నుంచి అనమాట. సో ఒక్కొక్క క్యాంపస్ కి ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ ఉండేవారు. మీకు తెలిసిందే బృందావనం వాళ్ళు పుట్టపర్తిలో ఫుల్ డే ఉంటారు. సో నేను ఇక్కడ నుంచి క్యాంపస్ నుంచి నేను చూసేవాడిని, నేను తీసేవాడిని అనమాట ఫొటోస్ పిల్లలందరికీను. అయితే వన్ ఆఫ్ ద మెయిన్ అవకాశం ఏంటంటే, ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యి, అంటే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అయ్యి, స్పెషల్ ప్రోగ్రామ్ అయ్యి స్వామి ఎక్కడికన్నా వెళ్తున్నారు అనుకోండి, పిల్లలందరూ డిసిప్లిన్ గా మందిర్లోనే కూర్చోవాలి, బట్ ఫోటోగ్రాఫర్స్ మాత్రం మేము కెమెరా పట్టుకొని దూకేస్తాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామి అక్కడికి దూకేస్తాం. సో అదే విధంగా అది మీరు చూసే ఉంటారు, చాలా తక్కువ నా ఫొటోస్ అలా ఉన్నాయి. నాకు ఫొటోస్ తీసిన వాళ్ళు చాలా తక్కువ మంది, తక్కువ ఫొటోస్ ఉన్నాయి.
సో ఇది రథోత్సవం. స్వామి అక్కడ నుంచి ఇందాక నుంచి వచ్చారు కదా, ఈ విధంగా రథోత్సవం ఉన్నప్పుడు నేను కూడా స్వామితో పాటు వచ్చి ఆ స్వామి బయట అక్కడ రథాన్ని ఆశీర్వదించి రథం పంపించేశారు. సో ఆ విధంగా స్వామితో పాటు వచ్చే అవకాశం దొరికింది అనమాట. సో ఈ విధంగా కొంచెం దగ్గరగా ఉండేవన్నమాట. సో నేనేమనుకున్నానో, ఏం కోరుకున్నానో అట్లీస్ట్ స్వామి ఈ విధంగా ఇచ్చారు. సో అదొక ఇన్సిడెంట్. అయితే దాని తర్వాత స్పోర్ట్స్ మీట్ అని చెప్పి ఎవ్రీ జనవరి 11కి టైం ఉందా మేడం, లేకపోతే ఆపాలా? అరుణ మేడం, సార్ ఇంకా టైం ఉంది సార్ నాకు తెలుసు. ఓకే ఓకే, అయితే చెప్పండి టైం అయితే. థ్యాంక్ యూ అండి. అయితే స్పోర్ట్స్ మీట్ అనే ఈవెంట్ మీకు అందరికీ తెలిసిందే, వినే ఉంటారు, ఇప్పుడు కూడా జరుగుతుంది కూడా. ప్రతి సంవత్సరం జనవరి 11కి మేము స్పోర్ట్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ పర్టికులర్ సంవత్సరంలో నాకు స్వామి వెనకాతల, స్టేజ్ వెనకాతల మమ్మల్ని కొంతమందిని ఒక 4-5 పెడతారనమాట. స్వామి ఎలా అంటే, స్వామిని మనం అన్నపూర్ణ అని ఎలా అంటామో, స్వామి అక్కడ ఉన్న ఒక 2-3 రోస్ లో విఐపీస్ అందరూ కూర్చుంటారు. పుట్టుపర్తి మొత్తం అన్ని బయట నుంచి కూడా చాలా మంది విఐపీస్ వస్తూ ఉండేవారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ. సో స్వామి మాకు ఇచ్చిన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళతో చూస్తూ ఉంటారు ప్రోగ్రాము. వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ చేతులు కడుపులు ఫుల్ గా ఉండాలి ఎప్పుడూను. వాళ్ళని అలా ప్రతిసారి అలాగా ఏదో ఒక ఐటమ్స్ తీసుకొస్తూ వాళ్ళకి ఇస్తూ ఉండండి అని చెప్పేసి మాకు చెప్పారనమాట. సో వెనకాతల రకరకాల స్నాక్స్, చాక్లెట్స్, సమోసాస్, జిలేబీస్ అన్ని పెట్టుకొని మేము రెడీగా ఉండేవాళ్ళని. ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఇక్కడికి ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి అందరికి సర్వ్ చేసి మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. సో వెనక్కి వెళ్ళిపోయామని, కానీ ఎవరో ఒకరు మాత్రం ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. సో నాకు కాసేపు అలాగా ఛాన్స్ వచ్చేది. ఇక్కడ వెయిట్ చేసి ఎవరైనా ఏదైనా అడుగుతున్నారంటే, వాటర్ బాటిల్ కొంతమంది అడుగుతారు, లేకపోతే ఏమైనా అడుగుతారు, జ్యూస్ ఏమైనా అడుగుతారు. సో అటువంటి అడిగినప్పుడు మేము అక్కడ ఉండాలన్నమాట. సో ఆ విధంగా అక్కడ కూడా అలా సర్వ్ చేస్తున్నప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, స్వామి పక్కనే ఉండేవాళ్ళు కంటే అక్కడ దాకా వచ్చి స్వామి పక్క నుంచి వెళ్ళి సర్వ్ చేసి ఫస్ట్ స్వామి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని తర్వాత ఇలా సర్వ్ చేసేవన్నీ. సో అదొక అనుభవం అనమాట స్వామితో దగ్గరగా ఉండేలాగా. అయితే స్వామి అదే నెలలోని స్వామికి నాకు ఒకసారి తర్వాత స్వామికి దిష్టి తీసేలాగా కొబ్బరికాయ తోటి ఇలా విధంగా దిష్టి తీస్తారు కదా. సో ఆ అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు, అవకాశం వస్తుందని నాకు ముందే తెలుసు, ఒక వారం రోజుల ముందే. నేను అప్పుడు ఏం చేశానంటే, కొన్ని నేచర్ ఫొటోస్ని నేను స్వామినే కాకుండా అక్కడ పుట్టుపర్తిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న పువ్వులు, పిట్లు అండ్ రకరకాల అన్ని ఫొటోస్ అంతా నేచర్ అంతా షూట్ చేసేవాడు అనమాట. సో కొన్ని ఫొటోస్ అన్నిటిని నేను ప్రింటింగ్ తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అని చెప్పి చేశాను అనమాట. సో ఆ వీడియో ఒక్కసారి క్విక్ గా చూపిస్తాను. సాయిరామ్ అండి, మీరు చూపించాలనుకున్న ఫోటోలు ఏవి మాకు కనిపించట్లేదు. సాయిరామ్
సో అయితే మీరు అది చూసే ఉంటారు. సో అయితే ఇందులో నేను స్వామికి ఫొటోస్ అన్ని తీసుకెళ్ళి చూపించాను అనమాట. చూపించిన తర్వాత నేను నా లెటర్ ఇవ్వడం మర్చిపోయాను. నేను కూర్చుని పోబోతున్నాను, కానీ స్వామి చూసి గుర్తు చేసి నా జోబు నుంచి డైరెక్ట్ గా లెటర్ తీసేసుకున్నారు ఫస్ట్ థింగ్. బట్ పుట్టుపర్తి అండ్ సరౌండింగ్స్ లో ఉన్న నేచర్ అంతా స్వామికి ఫొటోస్ చూపించాను. ఇది ఒక ఇన్సిడెంట్. బట్ దీని తర్వాత చాలా సార్లు స్వామికి ఫొటోస్ అనేది తీసుకెళ్ళి చూపించాను. అండ్ స్వామి చాలా ఇంట్రెస్ట్, ప్రతి ఫోటో చూసేవారు అనమాట. ఓ ఎలా తీసారు, ఎక్కడ తీసారని చెప్పేసి. సో అనమాట స్వామి తోటి. సాయిరామ్ అండి, మించినప్పుడు మాకు కనిపించలేదండి. మీరు సెలెక్ట్ చేయలేదు సార్. ప్రెజెంటేషన్ స్క్రీన్ ని అది అదే ఇంకా ఇంకా చూపిస్తున్నాను కూడా, ఇంకా ఫొటోస్, అందుకని చెప్తున్నాను అనమాట. అయితే ఇదే టైంలో తెలీదు, మా మిసెస్ సాయి సంధ్య 22 అందరూ విశాఖపట్నం డివోటీస్ అందరూ ఒక డ్రామా వేయడానికి వచ్చారనమాట. సో అయితే ఆ టైంకి ఆబ్వియస్ గా నాకు తెలీదు తను, కానీ ఫొటోస్ అదే టైంకి తను ఏ విధంగా స్వామి దగ్గర డ్రామా వేస్తుంది, తనేమో కరుణగా యాక్ట్ చేసింది. స్వామికి మాట్లాడి అదే చూస్తున్నారు కదా, ఈ వెండి సింహాసనం కూడా వచ్చారు. స్వామి ఏ విధంగా మళ్ళీ అని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. వచ్చి ఒక డ్రామా తను స్వామి ఫాదర్ అనమాట. అయితే ఇంకొక ఇప్పుడు కృష్ణాష్టమి చేస్తూ ఉండేవారు. ఆగస్టు 24 పడినప్పుడు 2008లో. కృష్ణాష్టమి అంటే ఒక ప్రతి మా పుట్టుపర్తి క్యాంపస్ నుంచి, తర్వాత స్కూల్ నుంచి కొంతమంది పిల్లల్ని చేసి స్వామి తర్వాత అన్ని తల్లిలు స్వామి దగ్గర తీసుకొచ్చి స్వామి బ్లెస్ చేసేవారు. సో ఆ విధంగా నేను కూడా చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది.
నాకు ఫైనల్ గా ఈ సంవత్సరంలో నాకు స్వామి అవకాశం ఇచ్చారు. అప్పుడు మా సార్ చెప్పారన్నమాట, నీకు కూడా ఒక ఆవు ఎలొకేట్ చేస్తాము, బట్ నీకు ఇస్తున్న ఆవు కాదు, పెయ్య. నీకు ఇస్తున్న పెయ్య ఇక్కడిది కాదు, మన గోకులం మీకు తెలిసిందే కదా, గోకులంలో ఉన్న ఆవులన్నీ, ఆ పాలన్నీ మాకు పిల్లలకి, మన క్యాంటీన్స్ కి అన్నిటికీ వస్తాయి. ఈ ఆవు, ఈ పెయ్య ఏంటంటే స్వామికి యజుర్మందిర్లో తీసుకెళ్ళడానికి పంపించిన ఆవు అన్నమాట. ఇది బెస్ట్ ఆవుని చూస్ చేసుకొని దీన్నేమో మన ఈశ్వరమ్మ సమాధి దగ్గర అక్కడ ఆ పాలు మాత్రమే స్వామి దగ్గరికి వెళ్తారు. సో దూడని తీసుకెళ్లే అవకాశం ఆ రోజు వచ్చింది. అయితే అప్పుడు పాలు పట్టించడం కోసం ఆ పాల పీప అటువంటిది లేకపోతే అది ముందు రోజు రాత్రి కొనుక్కున్నాను అనమాట పుట్టుపర్తిలో. ఇది కొనుక్కొని నెక్స్ట్ రోజు స్వామికి దాంతో చక్కగా పాలు వేడి చేసి చల్లార్చి దానిలో ఫిల్ చేసి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత స్వామి వచ్చారు అండ్ ఇది పాలు కూడా పాలు దీనికి పెట్టారు. వీడియో ఉంది, చూపిస్తాం ఒక్కసారి. సో ఆ విధంగా ఆ సంవత్సరం స్వామివారి ఓన్ దూడని తీసుకెళ్ళి వాళ్ళు పట్టించాం అనమాట. అయితే మాకు ప్రతి నవంబర్లో స్వామి పుట్టినరోజు 23 అయితే 22వ తారీఖుని కాన్వకేషన్ జరుగుతుంది అనమాట. కాన్వకేషన్ అంటే మాకు పట్టభద్రులైన వాళ్ళందరికీ స్వామి పట్టాలు ఇస్తారనమాట. అయితే ఆ కాన్వకేషన్ తెల్లవారి జరిగితే సాయంత్రం ఒక డ్రామా ఉంటుంది, కాన్వకేషన్ డ్రామా అంటాం మేము. సో ఆ కాన్వకేషన్ డ్రామాకి ఒక 1 మంత్, ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ముందు నుంచి ప్రిపరేషన్ జరుగుతుంటాయి. అయితే స్వామి యొక్క ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల ముందు నుంచి, అంటే 18 ఇంకా ముందు నుంచే 17-18 నుంచి స్వామి నేను ఆ డ్రామాను చూడాలి అని చెప్పి మేము ఆ డ్రామా ఎవరెవరు వేస్తున్నారో ఆ పిల్లలందరినీ స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం పిలిపించి, బయట వాళ్ళు ఎవరికి ఎలో చేసేవారు కాదు, మీరు చూసే ఉంటారు వెనకాతల డోర్లు షట్టర్లు అన్ని వేస్తుంటాయి అనమాట. ఓన్లీ స్వామి, మా 40-50 మంది పిల్లలు, తర్వాత ఎవరు టీచర్స్ ఉన్నారు అండ్ మా వైస్ ఛాన్సలర్ సార్ ఎస్వి గిరి గారు అప్పుడు ఉన్నారు అక్కడ. మేమందరం కూర్చొని స్వామి సీన్ లో ప్రతి సీన్ జాగ్రత్తగా చూసి సీన్ లో ఉన్న కరెక్షన్స్ చెప్పి, ఈ విధంగా రాముడు ఈ విధంగా ఉండాలి, ఈ డ్రెస్ లో రాముడికి ఈ విధంగా ఇక్కడ ఉండేది కాదు, ఈ విధంగా కండువ వేయాలి, లేకపోతే ఇది వేయాలి. ఈ సీన్ కి వచ్చేసరికి రాముడు కింగ్ లో ఉన్నప్పుడు రాముడు సీన్ నుంచి అరణ్యంలో వచ్చేసరికి ఈ విధంగా రాముడికి డ్రెస్ వేయాలి, డైలాగ్స్ ఈ విధంగా చెప్పాలి, డైలాగ్ డెలివరీ ఈ విధంగా ఉండాలి, తర్వాత ప్రతి ఫేస్ లో ఏ విధంగా ఉండాలి, రాముడికి బొట్టు ఎలా ఉండాలి, కృష్ణుడికి బొట్టు ఎలా ఉండాలి, ఆ షేప్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. సో నేను డ్రామా వేయకపోయినా కూడా కాన్వకేషన్ లో, బట్ ఫోటోగ్రాఫర్ కాబట్టి కెమెరా పట్టుకొని మేము కూడా అందులో జాయిన్ అయిపోయి నన్ను ఇక్కడ కనిపిస్తున్నాం కదా, చూస్తూ నేను కూడా స్వామితో ఏంటంటే మాట్లాడుతున్నారు, ఏ విధంగా స్వామి గైడెన్స్ అన్ని మనం చూస్తూ ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇది యూజువల్ గా స్వామి ఆరతి అయిపోయిన తర్వాత
సాయిరామ్ ఏం వినపడలేదండి. సాయిరామ్ స్వామి సరేనండి. ఆన్ చేసింది. సరేనండి. ఇక్కడ ఇంకే మినిట్స్ అంటే టైం ఉందా, లేకపోతే ఎక్కువ షూట్ అప్ చేయకుండా అందుకని అడుగుతున్నా. సరేమండి. ఓకే. అయితే ఈ విధంగా స్పోర్ట్స్ మీట్ కాన్వొకేషన్ డ్రామా ఈ విధంగా ఇది. దాని తర్వాత స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ అని చెప్పాను కదా. మాకు ఒక పర్టికులర్ ఈవెంట్ బైక్ స్టంట్స్ అని చెప్పేసి బైక్ మీద చేసే స్టంట్స్ అన్నమాట. ఈ ఈవెంట్ నాకు ప్రతిసారి పుట్టపర్తి క్యాంపస్ కి షేరింగ్ లో వచ్చేది అనమాట. ప్రతిసారి అది రాదు, రొటేషన్ లో వస్తుంది. మీకు తెలిసిందే, స్వామి క్యాంపస్ లో పుట్టపర్తి, బృందావనం, తర్వాత నలుగురు ఆ విధంగా. సైరామ్ అండి, వినిపిస్తుందా అన్నమాట? వినిపిస్తుంది. ఓకే ఓకే అండి. ఇక్కడ కరెంట్ పోయింది, అందుకని వైఫై పోయింది అనమాట వెంటనే. ఓకే. అయితే 2008 లో అయితే మాకు బైక్ స్టంట్స్ అవకాశం వచ్చిందనమాట. అయితే స్వామి ఆ టైంలో పర్టికులర్ ఇంట్రెస్ట్ గా బైక్స్ అంటే చాలా బాగా చేయాలి, అండ్ మీకు తెలిసిందే కదా బైక్స్ అదే డేంజరస్ గా ఉంటుంది, అండ్ ఈవెంట్ చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి స్వామి పర్టికులర్ ఇంట్రెస్ట్. ఇటువంటి ఎనీ ఈవెంట్ దానిలో కొంచెం కష్టతరమైనది కానీ, లేకపోతే డేరింగ్ అటువంటిది ఇన్వాల్వ్ అయ్యింది, రిస్క్ ఇన్వాల్వ్ అయ్యున్న ఐటమ్ అయిందంటే
వెంటనే మనం స్వామి దృష్టిలో పడతాం అన్నమాట. సో మనకు అంతకన్నా కావాల్సింది ఏంటి, స్వామి దృష్టిలో పడాలి అని చెప్పేసి నేను ఈవెంట్ చూస్ చేసుకున్నాను. అయితే ఈవెంట్ అయితే చూస్ చేసుకున్నాను, కానీ నాకు గుండెలో భయం అన్నమాట. ఎందుకంటే అప్పటికి బైక్ అంత కాన్ఫిడెంట్ గా వచ్చేది కాదు. అందువల్ల భయం, చేయగలనా లేదా అని చెప్పేసి. బట్ స్వామికి వదిలేసి అంతా స్వామి చూసుకుంటారని చెప్పి ఇంకా ముందుకెళ్ళి పేరు ఇచ్చేసాను. దాని తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ దిగారు. వాళ్ళందరూ టాప్ ఆర్మీ ఆఫీసర్స్, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు అనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట ట్రైనింగ్. మాకు ఒక వారం రోజులు ఎండలో మేము ఏ విధంగా బైక్ స్టంట్స్ చేస్తామో అదే ట్రాక్, అదే పాత్ లోని వితౌట్ బైక్ మీద కూర్చోకుండా బైక్ ను పక్కన పెట్టుకొని తోపించి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. మాకు చెమట్లు కారిపోయాయి అనమాట. ఏంటి ఇంత ట్రైనింగ్ వస్తుంది మాకు, ఇలాగ అవుతుందని చెప్పేసి. కానీ మాకు కరెక్ట్ గా ఆ సీక్వెన్స్ గుర్తుండాలి, మేము ఏం చేస్తున్నాం అంతా గుర్తుండాలి అని చెప్పేసి మాకు ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారు. అది అయిపోయిన తర్వాత ఇంకొక పర్టికులర్ స్పెషల్ ఈవెంట్ ఏంటంటే బైక్ స్టంట్స్ లో ర్యాంప్ జంప్స్ అన్నమాట. అది ఒక ర్యాంప్స్ లాగా ఉంటాయి, ఫొటోస్ మీకు చూసే ఉంటారు కదా బయట ఎక్కడైనా. ఆ ర్యాంప్ మీదకి ఎక్కి కిందకి దూకాలన్నమాట. అది దానికోసం అని చెప్పి సెలక్షన్ స్టార్ట్ చేశారన్నమాట మధ్యలోని. నేనేమో దానికే వెళ్ళాలి, స్వామి దానికి వెళ్తేనే ఇంకా మనకి ఎక్కువ స్వామికి దగ్గర కనిపించే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను దానికి కూడా పేరు ఇచ్చాను అనమాట. మా ఈవెంట్ లో మళ్ళీ అదొక స్పెషల్ ఈవెంట్. దానికి చెప్తే వాళ్ళేమో తర్వాత ట్రైనింగ్ తీస్తాం, మేము అందరూ తక్కువ మంది పిల్లలు కావాలి, మాకు ఒక 10 మందే కావాలి, మీరేమో చూస్తే 40 మంది ఉన్నారు, అందువల్ల మేము అన్ని పేర్లు ఇచ్చినా కూడా మేము అందరికి మేము అవకాశం ఇవ్వము, ఓన్లీ మేము ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకే ఇస్తాము ట్రైనింగ్ అయిన తర్వాతే అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారన్నమాట. చెప్తే మేము ఓకే అని చెప్పి పేర్లు ఇచ్చాము. దాని తర్వాత ఏమైందంటే ఇంటర్నెట్ వచ్చింది. తర్వాత ఏమైందంటే సో స్వామి ఈ విధంగా మాకు ఎవ్రీడే ప్రాక్టీస్ సెషన్స్ ఉండేవి. ఈవినింగ్ పూట ప్రాక్టీస్ సెషన్ ఉండేది. అంటే స్వామి మందిర్లో ఉండి భజన్స్ అవుతున్నప్పుడు ఇక్కడ మాకు ప్రాక్టీస్ సెషన్ ఉండేది అనమాట. సో ఒక రోజు ఆ పర్టికులర్ డే ఈవినింగ్ ప్రాక్టీస్ సెషన్స్ మాత్రం ఆల్టర్నేట్ గా వచ్చేవారు. ప్రతిరోజు పుట్టుపర్తికి వచ్చేది కాదు. ఒక రోజు పుట్టుపర్తి, ఇంకొక రోజు బృందావనం, ఇంకొక రోజు అనంతపూర్, ఆ విధంగా వచ్చేది. అయితే ఒక పర్టికులర్ డే అనంతపూర్ వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇదనమాట ప్రాక్టీస్ సెషన్ డే. అందువల్ల మేమందరం పుట్టుపర్తి మందిరికి వచ్చేసాం, స్వామి దగ్గర భజనలో కూర్చున్నాము. ప్రతిరోజు స్వామి రొటీన్ ఏంటంటే మందిరంకి వస్తారు, స్వామి దర్శనం ఇస్తారు, కార్లో వేసుకొని గ్రౌండ్కి వెళ్ళిపోతారు. గ్రౌండ్కి వెళ్ళిపోయి అక్కడ అన్ని అందరి సెషన్ ఎవరిదైతే వాళ్ళది చూసేసి మళ్ళీ వెనక్కి కరెక్ట్ గా ఆరతి టైం కల్లా మందిర్లోకి వచ్చేవారు అనమాట. ఆ విధంగా జరుగుతుండేది. అయితే ఒక పర్టికులర్ డే ఆ విధంగా వీళ్ళదైనప్పుడు, అనంతపూర్ వాళ్ళదైనప్పుడు మేము ఇంక వెళ్ళలేదు అక్కడికి. వచ్చేస్తే స్వామి అక్కడికి వెళ్ళి బైక్స్ చూడాలనుకుంటున్నాను, బైక్స్ తీసుకొని రండి అని చెప్పేసి పిలిచారు. వెంటనే ఒకసారికి ఫోన్ వచ్చింది, ఇక్కడ మాకు మందిర్లో అనౌన్స్ చేశారనమాట, బైక్స్ పిలుస్తున్నారు స్వామి, అర్జెంట్ గా వెళ్ళాలి అని చెప్పేసి వస్తే మాకు ఇన్ఫర్మేషన్ రావడమే లేటు. మేము బయటకు వచ్చేసి ఫాస్ట్ గా పరిగెట్టి, ఎలా అంటే ఇంకా ఆటోలు దొరికిన వాళ్ళు ఆటోలు వెళ్ళారు, మాకేమీ దొరకకపోతే చెప్పులు ఇప్పేసి పరిగెట్టడం మొదలెట్టాం అనమాట. మందిరం మీకు తెలిసిందే కదా, మా హాస్టల్ కి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. డిస్టెన్స్ అంతా పరిగెట్టేసాం అండ్ వైట్ డ్రెస్సుల్లో ఉన్నాం. వెంటనే డ్రెస్సులు మార్చుకొని ఈ విధంగా సివిల్ డ్రెస్సుల్లోకి వచ్చి హెల్మెట్లు పట్టుకొని బైక్స్ పట్టుకొని వెంటనే గ్రౌండ్ కి వచ్చేస్తే స్వామి బైక్స్ వచ్చారా చూపించండి అని చెప్పేసి అన్నారు. సో బైక్ స్టంట్స్ అన్ని చేసేసాము. ఆ రోజు ర్యామ్ జంప్స్ చేయలేదు, బట్ మిగతా స్టంట్స్ అన్ని చేసాం అనమాట. చేస్తే స్వామి చాలా సంతోషం అని చెప్పేసి పిలిచారు దగ్గరికి. పిలిచి ఈ విధంగా చాలాసేపు జాగ్రత్తగా చేయాలి, మీరు ట్రైనింగ్ బాగా చేయండి, తర్వాత హెల్మెట్స్ అందరూ చెక్ చేసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్ గా, తర్వాత టీచర్లందరికీ పిల్లలందరూ బాగా చేయించేలా మీరు చూడండి, ట్రైనింగ్ బాగా ఇవ్వండి,
గ్రౌండ్ లో ఎక్కడైనా జారిపోయేలాగా ఇసుక ఏమైనా ఉంటే అటువంటివన్నీ క్లియర్ చేయండి, ఎక్కడ నీళ్లు కానీ ఎక్కువ పడిపోయేలాగా బైక్స్ జారకుండా చూసుకోండి అలాగని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్డ్ గా టీచర్స్ కి మాకు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఎల్లో టీ షర్ట్ లో కనిపిస్తుంది కదా, నేను అక్కడ బైక్ స్టాండ్స్ లో ఉన్నప్పుడు అనమాట. సో వెళ్ళాము, అంతా అయింది, ప్రాక్టీస్ అయిపోయింది. 9వ తారీఖు 10వ తారీఖు లాస్ట్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. 11కి ముందు రోజు ప్రాక్టీస్ చేస్తాం. సో ఆ విధంగా ప్రాక్టీస్కి వెళ్ళాము. నా పక్కన రఘు బ్రదర్ అని చెప్పి కర్ణాటక నుంచి అనమాట. అన్నయ్య మేమందరూ ర్యామ్ జంప్ లో పైకి ఎగిరాము. కిందకి దిగిన తర్వాత అన్నది ఫ్రంట్ వీల్ కొంచెం ఇదైపోయి బ్యాలెన్స్ తప్పి ఇలా వెళ్ళిపోయింది సైడ్ కి. నేను ఇలాగ వెళ్తున్నాను, అన్న కూడా మొత్తం కింద పడిపోయాడు. ఆ బైక్ తో పాటు అలాగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అన్నకి ఆ రోజు చెయ్యి విరిగిపోయింది, ఇంకా ప్రాక్టీస్ చేయడానికి అవ్వలేదు. అన్నని ఇంకా నువ్వు రిలాక్స్ అవ్వు ఇంకని చెప్పేసి, అన్నకేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసినా కూడా, పిఓపి వేసేసినా కూడా స్వామి దగ్గరికి వెళ్ళి రోజు ఇచ్చే ఛాన్స్, తర్వాత మా లెటర్స్ ఇచ్చే ఛాన్స్ వచ్చిందనమాట. అయితే నాకు అప్పుడు దాకా నేను సెకండ్ రోలో ఉండేవాడిని. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట ర్యాంప్ జంప్. అయితే ప్రతిసారి ఏంటంటే ర్యాంప్ జంప్స్ ఒక్కటే ఉండేది ర్యాంప్, దాని మీద అలాగే ఎక్కి దూకేవాళ్ళు. కానీ ఈసారి ఏంటంటే ఇన్నోవేటివ్ గా కొత్తగా చేయాలని చెప్పేసి 8 ర్యాంపుల్ని ఒకేసారి, 4 ర్యాంపులు ఇటువైపు, ఇక్కడ చూస్తున్నారు కదా 4 ర్యాంపులు ఇటువైపు, 4 ర్యాంపులు అటువైపు, 8 ర్యాంపులు ఒకేసారి పెట్టి పైకి ఎగిరి దగ్గర 55 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ లో మేము రావాలని చెప్పేసి మాకు చెప్పారు అనమాట. అంత స్పీడ్ లో పైకి వచ్చి ఎగిరి కిందకి దిగాలన్నమాట. అది మాకు చెప్పింది ఏంటంటే ఇలాగ అందరూ ఒకేసారి గాల్లో ఉంటారని చెప్పి. సో నేను అప్పటిదాకా సెకండ్ ఉండేవాడిని, ఇక్కడ ఈ పొజిషన్ లో ఉండేవాడిని. ఈ అన్నకి ఇది అయ్యేసరికి నన్ను ఫస్ట్ పొజిషన్ పెట్టారనమాట. సో ఇదనమాట నేను ఇప్పుడు ఇక్కడ. ఇంకొక అన్నయ్యనేమో ఇంకొక సబ్స్టిట్యూట్ గా ఉన్న వాళ్ళని ఇక్కడ సెకండ్ పొజిషన్ లో వాళ్ళు పెట్టారనమాట. సో ఆ విధంగా ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. స్వామి కూడా చాలా హ్యాపీగా, చాలా నచ్చింది అనమాట, చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఈవెంట్ కి అయిపోయిన తర్వాత వెంటనే స్వామి క్లాప్స్ కొట్టారు కూడా. సో ఇది మార్నింగ్ సెషన్. మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఈవెంట్ అయిపోయింది, ఇంకా నేను నా డ్యూటీలోకి ఎక్కాలి కదా. సో ఫోటోగ్రఫీ పట్టుకొని ఈవినింగ్ సెషన్ లోనేమో ఇక్కడ కనిపిస్తుంది కదా వెనకతల. సో స్వామి వెనకతలు ఉండి ఎవరెవరు స్వామి దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ ఫొటోస్ తీస్తుండేవాళ్ళు అనమాట. సో దట్ వాళ్ళ ఇదేంటంటే స్వామికి ఇంకా స్వామితో పాటు వచ్చిన ఒకే ఒక్క వాళ్ళ మెమరీ, వాళ్ళకి ఒకే ఫోటో దొరకవచ్చు, 2 ఫోటోలు దొరకవచ్చు వాళ్ళ హోల్ లైఫ్ టైమ్ లో. సో వాళ్ళ మెమరీస్ ని క్యాప్చర్ చేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండేలాగా చేసే అవకాశాన్ని స్వామి నాకు ఇచ్చారన్నమాట అక్కడున్న స్టేలో. సో తర్వాత ఒక ప్రివిలేజ్ అంటే ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ మీకు తెలిసే ఉంటది, ఇక్కడ అంతా మొత్తం స్టూడెంట్స్ అందరూ కూర్చుంటారు. ఈ శివరాత్రి ప్రోగ్రామ్ లో ఈ పర్టికులర్ ఇయర్ లో ఏంటంటే కర్ణాటక యూత్ అంతా వచ్చి రుద్రం నేర్చుకొని వచ్చారనమాట. అందరూ చాలా మంది వచ్చారు, 100లో వచ్చారు. అందరూ రుద్రం నేర్చుకొని వచ్చారనమాట. నేర్చుకొని వస్తే పిల్లలందరూ మామూలుగా ప్రివిలేజ్ ఏంటంటే పిల్లలందరూ వేరే వేరేగా కూర్చుంటారు వాళ్ళకి అలాట్ చేసిన బ్లాక్స్ లోని. కానీ మేము ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఎక్కడున్నా కూడా మేము ఫ్రంట్ లైన్ లోకి వచ్చి ఫస్ట్ లో కూర్చుంటాం అనమాట. ఈవెన్ దో కొంచెం లేట్ గా వచ్చినా, ఒక 10 నిమిషాలు లేట్ గా వచ్చినా కూడా మాకు అక్కడ సీట్ రిజర్వ్డ్ గా ఉండేది అనమాట ఫ్రంట్ లైన్ లోని. అది స్వామి ఇచ్చిన అవకాశం. సో సీట్ రిజర్వ్డ్ గా ఉండటం ఒకటి. రెండోది ఏంటంటే స్వామి ఎప్పుడు వచ్చినా మాకు పాద నమస్కారం దొరికేది. సో ఈ ఫోటోని ఒక డాక్టర్ గారు తీశారు, చౌదరి గారు అని చెప్పి, ఇటువైపు నుంచి. సో ఇది అప్పుడు ఆ విధంగా వచ్చిన ఇదనమాట. సో ఒక సంవత్సరం ఏంటంటే స్వామి మా హాస్టల్ కి రావాలని చెప్పేసి, ఏ విధంగా స్వామికి పిలిపించాలి హాస్టల్ కి అని చెప్పి, అప్పుడు దాకా చాలా సంవత్సరాలు అయింది స్వామి హాస్టల్కి రాలేదు. అందువల్ల మా వార్డెన్ సారు, చాలా మంది టీచర్లు అందరూ ప్లాన్ చేసి ఏం చేసామంటే ఒక స్వామి కోసం ఒక రూమ్ లాగా కట్టించాం అనమాట. హాస్టల్ ప్రాంగణం లోపలే కట్టించి స్వామిని ఇన్వైట్ చేసాం, స్వామి రండి బ్లెస్ చేయండి అని చెప్పి. సో స్వామి ఆ విధంగా వచ్చారు, బ్లెస్ చేశారు. ఇది ఆ రోజు పిక్చర్ అనమాట. అయితే మీకు తెలిసిందే హాస్టల్లో ఆల్మోస్ట్ 30-40 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట, యాక్టివ్ డిపార్ట్మెంట్స్. బట్ చాలా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. కిచెన్ వర్కర్స్, తర్వాత కారిడార్స్ క్లీన్ చేయడం మాత్రం బయట నుంచి సర్వెంట్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు పుట్టుపతి మందిరంకి వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం కానీ అటువంటి చాలా తక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ డే స్వామి వచ్చినప్పుడు అందరూ సర్వెంట్స్ కి, మా దగ్గర ఉన్న కుకింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి
వాళ్ళకి స్వామి పాద నమస్కారం ఇచ్చి చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడి అంతా జరిగిందనమాట. ఎందుకంటే స్వామి 1980లో స్టార్ట్ చేసినప్పుడు జాయిన్ అయిన కొంతమంది 1-2 కుక్స్ గంగులప్ప అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ఇంకా ఇప్పుడు దాకా సర్వ్ చేస్తున్నారు. స్వామి వాళ్ళకి పేరున స్వామి వాళ్ళకి తెలుసు అనమాట. స్వామి పిలిచేవారు అప్పుడులో. సో ఆ విధంగా నాకు ఈ అవకాశం ఉండడం వల్ల కెమెరా పట్టుకొని ఉండడం వల్ల వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి వాళ్ళకి ఆ వీడియోస్ అవి ఇవ్వడం జరిగింది. సో అదే ఒక అవకాశం ఏంటంటే ఈ విధంగా ఇటువైపు ఉండడం వల్ల తక్కువ మంది ఉంటాం కదా మేము ఫోటోగ్రాఫర్స్. సో ఏదైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా స్వామికి వెంటనే అవకాశం ఉండేదన్నమాట. సో మేబీ ఇంకొకసారి టైం ఉందండి, లేకపోతే కంటిన్యూ చేయొచ్చా? ఆపమంటారా? ప్రణీత్ ఇంకా 10 minutes 10 minutes మేడం. ఓకే అండి, సరే. అయితే ఇంకొక ఇన్సిడెంట్ లాస్ట్ చెప్తాను, దీంతో ఆపుతాను. అయితే మా కాన్వొకేషన్ డ్రామాకి చెప్పాను కదా ఇందాక, లాస్ట్ ఇయర్ కూడా మేము చూపించాం కదా. సో ఇది వన్ ఆఫ్ ద సెషన్స్ అనమాట. స్వామి ఆ కాన్వొకేషన్ డ్రామా సెషన్స్ వచ్చి ప్రాక్టీస్ సెషన్స్ చూసేవారు. దాని తర్వాత మాకు కూడా ఈ విధంగా పాద నమస్కారం తీసుకునే అవకాశం వచ్చేది. సో ఆ విధంగా సెషన్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఇయర్ లో 2009లోని స్వామి పుట్టినరోజు, కాన్వొకేషన్ పుట్టినరోజు అయిపోయింది. దాని తర్వాత 24, 25 ఆ తారీఖులో స్వామి మాతో మాట్లాడుతూ అనేవారు ఎలా అంటే, ఒక పెద్ద ఆయన వస్తున్నారు దగ్గరలోని, చెప్తాను మీకు. మొన్న డ్రామా చేశారు కదా కాన్వొకేషన్ డ్రామా, దానికన్నా చాలా బాగుండాలి, అటువంటి డ్రామా చేసి మీరు అతనికి చూపించాలి, చాలా పెద్ద ఆయన వస్తున్నారు అని చెప్పేవారు. కానీ ఆ పెద్ద ఆయన ఎవరు చెప్పేవారు కాదు, ఆయన ఎప్పుడు వస్తున్నారు చెప్పేవారు కాదన్నమాట. మాకు ఈ 2 విషయాలు చెప్పేవారు కాదు, కానీ వస్తున్నారు మీరు బాగా చేయాలి, వస్తున్నారు బాగా చేయాలి, ప్రతిరోజు అదే చెప్పేవారు అనమాట. సరే వస్తున్నారు ఎవరో ఒకరు బాగా చేయాలి అనుకునేవారు. ఇంకా ఒక 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత వస్తారేమో అనుకున్నాం. కానీ స్వామి సడన్ గా నవంబర్ ఆఖరి రోజు లేకపోతే డిసెంబర్ 1వ తారీఖు స్వామి సడన్ గా ఏం చెప్పారంటే, 3 రోజుల్లో వస్తున్నారు, డిసెంబర్ 3వ తారీఖున వస్తున్నారు, అండ్ వస్తుందేమో రతన్ టాటా అని చెప్పారనమాట. డిసెంబర్ 1వ తారీఖు. ఓకే, డిసెంబర్ 1వ తారీఖు అంటే 3 రోజుల ముందు కరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్ గా మాకు ప్రాక్టీస్ సెషన్ కి, డ్రామా స్క్రిప్ట్ రాయడానికి, డైలాగ్స్ ప్రిపేర్ అవ్వడానికి, రికార్డింగ్ చేయడానికి, కాస్ట్యూమ్స్ బట్టలని సెట్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కరెక్ట్ గా 72 గంటలు మాత్రమే ఉందన్నమాట. సో డిసెంబర్ 1వ తారీఖున ఇది డ్రామా అయిందంటే 3 రోజుల ముందు కరెక్ట్ గా చెప్పారు మాకు. చెప్పి డ్రామా బాగుండాలి, కాన్వొకేషన్ డ్రామా కన్నా బాగుండాలన్నారు. కాన్వొకేషన్ డ్రామానే మేము ఆల్మోస్ట్ ఏం లేదన్నా ఒక 1 నెల రోజులు కానీ ఒక 25 రోజులు కానీ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అటువంటిది ఇక్కడ 3 గంటలు ఎలా చేస్తాం అని చెప్పేసి మాకు ఏమీ అర్థం కాలేదు. చాలా మంది అయితే తిండి నిద్ర లేకుండా, ఎంతో మంది ఈ గ్రూప్ లో మీరు చూస్తున్న వాళ్ళలో 72 గంటలు నిద్రపోకుండా ప్రాక్టీస్ చేస్తూ, ఆడియో రికార్డింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులోని. అయితే మొత్తం మీద డ్రామా అయితే మాత్రం 40 నిమిషాలు మాత్రమే, చాలా షార్ట్ అండ్ స్వీట్, చాలా మంచి మెసేజ్ తో ప్యాక్ చేసిన డ్రామాని స్వామి ముందు ప్రజెంట్ చేసాము. స్వామి రతన్ టాటా పక్కనే కూర్చున్నారు కిందన ఆడిటోరియంలో. చాలా బాగా ఎంజాయ్ చేశారు, రతన్ టాటా కూడా నచ్చింది. డ్రామా అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మెయిన్ ఈవెంట్ అనేది, మా ఈవెంట్ అనేది డ్రామా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుద్ది. సో స్వామి మాట్లాడాలి పిల్లలతోటి, నన్ను పైకి తీసుకెళ్ళండి అన్నారు అనమాట. పైకి తీసుకెళ్ళండి అంటే స్వామిని అలా చుట్టూ తీసుకొచ్చి పైకి తీసుకొచ్చాం. పైకి తీసుకొచ్చిన తర్వాత స్వామి ఇక్కడ కూర్చొని ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకొని, స్వామి రతన్ టాటా గారిని ఈ విధంగా పిలుస్తారు అనమాట. రతన్ అని పిలిచేవారు. రతన్, ఈ పిల్లోడు ఉన్నాడు కదా, ఎంబీఏలో టాపర్, గోల్డ్ మెడలిస్ట్, ఈ అన్న నిజంగానే గోల్డ్ మెడలిస్ట్ అనమాట, ఆల్ టాపర్ అనమాట, ఈ అబ్బాయి టాపర్. అలాగని చెప్పి ఒక్కొక్క అబ్బాయి గురించి చెప్తూను ప్రతి అబ్బాయి గురించి స్టోరీ మొత్తం అంతా చెప్పేవారు అనమాట. కానీ రతన్ గారు ముందు కింద ఉండేవారు అనమాట. దగ్గరికి వచ్చి వినేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చునేవారు. అలా కాదు, పక్కన చైర్ వేయండి అని చెప్పేసి సతీష్ బ్రదర్ చెప్తే వెంటనే చైర్ తీసుకొచ్చి రతన్ గారికి పక్కన వేశారు. అప్పుడు రతన్ గారు ఇక్కడికి వచ్చి పైకెక్కి కూర్చున్నారు. ఈ సెషన్ ఆల్మోస్ట్ 1 అవర్, ఎంతో ఇంకా మోర్ దెన్ 1 అవర్ సెషన్ స్వామి ఈ మా పిల్లలందరితోటి వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఈ అబ్బాయి ఏమో దీనిగా యాక్ట్ చేశాడు, ఈ అబ్బాయి
వీళ్ళ క్లాస్ లో టాపర్, ఈ అబ్బాయి ఇక్కడ చేస్తారు అలా చేస్తారని చెప్పేసి చాలా పొగిడారు అనమాట స్వామికి అదొక ఆనందం అనమాట, స్వామి పిల్లల గురించి చెప్పుకోవాలని చెప్పేసి. సో ఆ విధంగా ఈ సెషన్ జరిగింది. బట్ వాళ్ళు ఒక్కొక్క పిల్లడితో మాట్లాడితే దాని తర్వాత వాళ్ళ ఇన్సిడెంట్స్ మళ్ళీ వాళ్ళు వేరేగా ఉన్నాయి. ఒక అన్నయ్యతో మాట్లాడితేనేమో అన్నయ్య చదవడానికి కూడా చాలా కష్టపడుతుంటాడు అనమాట, ఎగ్జామ్స్ లో కొంచెం కష్టంగా ఉంటది. అటువంటిది స్వామి ఈ అబ్బాయి చాలా బాగా చదువుతాడు, టాపరు, ఇది అది అని చెప్పేసి రకరకాలుగా పొగిడారు అనమాట. సో స్వామి ప్రేమ అటువంటిది. బట్ ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత అన్నకి నిజంగానే చదువులో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ అన్నకి మంచి ఇది కూడా వచ్చింది అనమాట, టాపర్ కూడా అయ్యాడు అనమాట. సో ఆ విధంగా స్వామి ఈ సెషన్ అంతా జరిగింది. అండ్ మీరు నాకు కూడా ఆ టైంలో ఫోటోగ్రఫీ ఉండడం వల్ల నేను కెమెరా పట్టుకొని పైకి ఎక్కేసాను. అండ్ మొత్తం అంతా చూస్తూ, అంటే అన్ని వైపుల నుంచి తిరుగుతూ అందరినీ కవర్ చేయాలి కాబట్టి, ఇటు నుంచే కాకుండా అటు నుంచి కూడా కవర్ చేయాలి కాబట్టి అన్ని వైపులో చూస్తూ స్వామి మాటలు వింటూ ఆ రోజు అలా జరిగింది అనమాట. సో ఏదేమైనా కూడా ఎంత మంచి ప్రోగ్రామ్ అయినా కూడా, కైలాష్ ఖేర్ వచ్చి ప్రోగ్రామ్ పెర్ఫామ్ చేసినా, లేకపోతే ఎంతమంది టాప్ ఇండియాలో ఉన్న మ్యూజిషియన్స్ అందరూ వచ్చి పెర్ఫామ్ చేసిన తర్వాత అన్నట్లుగా అటు ఇటు చూస్తారు. అశ్వత్ నారాయణ్ బ్రదర్ కానీ, లేకపోతే శ్రీనివాస్ కానీ, ఎవరో ఒకరు శ్రీనివాస్ కానీ ఎవరో ఒకరు పిలిచి భజన చేయమన్నట్టుతారు అనమాట. స్వామికి ఆ రోజు ఎంత మంచి ప్రోగ్రాం అవనియండి, స్వామికి ఆహారం ఏంటంటే లాస్ట్ లో భజన. ఆ భజన సెషన్ కొంచెమైనా ఉండాలి. స్వామికి కొన్ని ఇష్టమైన సాంగ్లు ఉండేవి అనమాట. ఆ సాంగ్స్ మాత్రం వెంటనే అడిగేవారు అనమాట. శ్రీరాఘవం అని చెప్పేసి మెల్లిగా అనేవారు. అసలు మాకు వినిపించేది కూడా కాదు, కానీ స్వామి కళ్ళతోటి, స్వామి లిప్స్ తోటి ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థమైపోయేది అనమాట. సో ఇలా చెప్పేవారు, శ్రీరాఘవం అని మాకు అర్థమైపోయేది. వెంటనే మైక్స్ తీసుకొచ్చి వాళ్ళని శ్రీరాఘవం ఎవరు పాడతారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళని వాళ్ళు పాడేవారు. అలాగే మీరాబాయి సాంగ్స్ కూడా స్వామికి చాలా ఇష్టం. సో వెంటనే ఆ మీరాబాయి వాళ్ళకి భజన్స్ మైక్స్ అవి ఇచ్చేసేవాళ్ళని. సో ఎంతమంది బయట టాప్ వాళ్ళు పెర్ఫామ్ చేయనియండి, లాస్ట్ లో స్వామికి ఈ సెషన్ ఉంటేనే కానీ స్వామికి అది కడుపు నిండదు అనమాట, అలా అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఈవెంట్స్. అలాగే ఏదో ఈవెంట్ జరిగింది, పెద్ద ఈవెంట్. దాని తర్వాత మళ్ళీ భజన్స్ కావాలని చెప్పేసి అంటే, సో ఇక్కడ ప్రభాకర్ బ్రదరు, అరవింద్ సాయి బ్రదరు, అమిత్ చంద్రశేఖర్ వీళ్ళందరూ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ భజన్స్ పాడారు. అండ్ భజన ఈవెంట్ అయినప్పుడు ఏంటంటే పిల్లలందరూ మెల్లిమెల్లికి ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇక్కడ నేను కనిపించట్లేదు సరిగ్గా, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఉన్నది నేను అనమాట, కరెక్ట్గా ఈ రైలింగ్ వెనకాతలు ఈ కెమెరా పట్టుకొని. సో ఆల్మోస్ట్ లైక్ ఇలా దగ్గరికి చేయి పట్టుకొని ఇలాగా టచ్ చేస్తే స్వామికి కాళ్ళు అందుతాయి అనమాట. అంత దగ్గరలో కూర్చొని ఆ రోజు సెషన్ జరిగింది అనమాట. సో అలాగే మిగతా రోజుల్లో కూడా ఆ ఫొటోస్ అవి తీసుకెళ్లి చూపించడం స్వామికి ఆ విధంగా జరిగేది. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి ఇన్ని సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 2006లో జాయిన్ అయ్యాను. 2018 వరకు నా అండర్ గ్రాడ్యుయేట్ బిఎస్సి, ఎంఎస్సి అండ్ ఎంటెక్ చేశాను. దాని తర్వాత పిహెచ్డి కూడా అయింది. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి అండ్ సాయి సమితి మెంబర్స్ అందరికీ, అరుణ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయిరామ్. ఏమన్నా తప్పు క్షమించండి, నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను, ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. సో థ్యాంక్ యూ. సాయిరామ్ ప్రణీత్, ధన్యవాదాలు. మేము స్వామివారికి ఎట్లానో చెప్తాము, ధన్యవాదాలు మేమే మీకు చెప్పాలి. భగవంతుడితో ప్రత్యక్షమైన అనుభవాలు పొందిన అదృష్ట ధన్యజీవి.